హాయ్ అండి అందరికీ. మనం మాకు దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక విష్ణు టెంపుల్ చూడటానికి వచ్చామండి. ఈ క్షేత్రం పూర్తి పేరు శ్రీ నారాయణ మంగళం విష్ణు క్షేత్రం. చాలా ప్రసిద్ధమైందండి. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని కూతుపరంబ నుంచి కన్నవం తర్వాత ఎడియార్ గ్రామంలో ఉందండి. కర్నూలు నుంచి మనకి ఒక 50 కిలోమీటర్ వస్తుంది. ఈ కేరళలో ఏంటంటే ప్రతి క్షేత్రంకి కోనేరు ఉంటుందండి, పెద్ద పెద్ద క్షేత్రాలకి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మనకు చిన్న సరస్సులాగా నదిలాగా ఉంటుందండి. ఈ వానలు ఎక్కువగా ఉండటం మూలాన అటు పక్కన సిమెంట్ది ఎప్పుడుదో కట్టిన బ్రిడ్జి ఉంటే అది కొంచెం పడిపోయింది. అందుకని ఇక్కడ తాత్కాలికంగా ఇక్కడ ఎడియారు ప్రజలు ఈ రోప్వే బ్రిడ్జిని నిర్మించారు. వాటర్ ఫ్లో తక్కువగా ఉన్నప్పుడు మనం కింద నుంచే నడుచుకుంటూ వెళ్తామండి. ఇప్పుడు ఈ కేరళ వరదల మూలాన వాటర్ ఫ్లో ఎక్కువ ఉండటం మూలాన ఇలా కట్టిన బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నాం. నిదానంగా మనం ఈ బ్రిడ్జిని దాటి క్షేత్రం లోపలికి వెళ్దాం. బ్రిడ్జి తర్వాత ఇటు నుంచి నడుచుకుంటూ మనం మందిరం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది చుట్టూ చూశారు కదండి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం, చాలా బాగుంటుందండి. ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఉండటం వలన ఇక్కడ ఫోటో షూట్లు, బర్త్డే షూట్లు, వెడ్డింగ్ షూట్లు జరుగుతూ ఉంటాయండి. గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి శ్రీ నారాయణ మంగళ విష్ణు క్షేత్రం. ప్రదక్షిణం మొదలు పెడదాం. ఇటు నుంచి వెళ్తే మనకు అక్కడ అయ్యప్ప స్వామి గుడి వస్తుంది. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని చుట్టూ తిరిగి మళ్ళా గుడి సింహద్వారం దగ్గరికి వద్దాము. ప్రదక్షిణం కంప్లీట్ చేసుకొని మనం గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసామండి.
ఇక్కడ ఏంటంటే గుడి టైమింగ్ల ప్రకారం నడుస్తూ ఉంటుంది. 9:30కి క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 4:35కి ఓపెన్ చేస్తారండి. ఇది గుడి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అండి. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న గుడి ఇది. మీరు చూస్తున్నారు కదా, చుట్టూ చెట్లు, మొక్కలు, టేకు చెట్లు ఎక్కువ ఉన్నాయండి. ఇంకపోతే మనం యథావిధిగా గుడిలో టోకెన్లు తీసుకోవాలి కదా. టోకెన్లు తీసుకొని, టోకెన్లు ఎందుకంటానంటే మనం అర్చన చేయించుకుంటాం కదా. ఇక్కడ ప్రతి అర్చనకి రకరకాల టోకెన్లు ఉంటాయండి. పాల పాయసం అని, నెయ్యి వలక్కం అని, పుష్పాంజలి అని, అలా ఒక్కొక్క దానికి ఒకటి ఇక్కడ మనం టోకెన్ తీసుకోవాలి. దర్శనానికి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ క్షేత్రంలో మనకు ప్రధానంగా దర్శనమిచ్చేది విష్ణుమూర్తి అండి. ఈ క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే, ఈ స్వామిని సంతానం లేని వాళ్ళు ఎక్కువగా కొలుస్తారు. సంతాన సాఫల్యం, సంతానం ప్రసాదించే విష్ణువుగా ఇక్కడ ప్రసిద్ధి అండి. దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు దర్శనం తర్వాత మళ్ళీ ఇంకొకసారి పరిసరాలు చూపించుకుంటూ మనం ఆ బ్రిడ్జ్ ఎటు నుంచి అయితే వచ్చామో అటు వెళ్ళిపోదాము. ఈరోజు సండే అవడం మూలన భక్తులు చాలామంది దర్శనార్థం వచ్చారు. ఇలాంటి మరిన్ని దేవాలయాలను మనం దర్శించుకుందామండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చిట్టి తల్లి 143 ఛానల్. థ్యాంక్ యూ.